రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు నాంపల్లి నియోజకవర్గం మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 9% రిజర్వేషన్ కల్పించిన మాదిగల పక్షపాతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేక ధన్యవాదాలు అని అంటున్నారు. మంత్రి మండలి 9% రిజర్వేషన్ కు ఆమోదం తెలిపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% వర్తింపజేసే విధంగా చట్టసభలో బిల్లు ఆమోదం తెలిపారని అంటున్నారు. మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ నిర్వహిస్తామని అంటున్నారు. మాదిగ జేఏసీ నాంపల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా బుల్లెర్ల శ్రీనివాస్ నియామకం. మాదిగ జేఏసీ నాంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనివాస్ గారిని మాదిగ జేఏసీ నాంపల్లి అహ్మద్నగర్ డివిజన్ అధ్యక్షులుగా నాగులపల్లి శ్రీనివాస్ గారిని నియమిస్తూ నియామక పత్రం అందజేసిన మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతకోటికరణ్, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఎస్ చంద్రశేఖర్, బోరెలు సురేష్, మాదిగ జేఏసీ ప్రధాన కార్యదర్శి సిద్ధేల తిరుమలరావు, అహ్మద్నగర్ మాదిగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు శేఖరన్న గారు కవాడిగూడ, అదేవిధంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి బొల్లిదుల శ్రీనివాస్ గారు, నాగులపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా బస్తి పెద్దలందరికీ కూడా మాదిగ సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. మరి మనం మొన్ననే క్యాబినెట్లో మాదిగలకు 9% రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి క్యాబినెట్ని ఆమోదించడం జరిగింది. అయితే సీఎం గారికి నాంపల్లి నియోజకవర్గం మాదిగల తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు చేయడం కోసం ఇక్కడికి రావడం జరిగిందమ్మా. నా పేరు డాక్టర్ పిడమర్తి రవి. నేను ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా గార్ల మండలంలో పుట్టినని 20 ఏళ్ల క్రితం ఉస్మానియా సీట్లో చదువుకోవడానికి వచ్చిన. మీ అందరూ తెలుసు కదా, ఉస్మానియా సీట్లో ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం. దానికి నేను నాయకుడిని అయితే ప్రభుత్వం అప్పుడు నన్ను చెంచలగూడలో 100 రోజులు జైలు పెట్టారు. నన్ను 10 సార్లు, 15 రోజులు, 14 రోజులు, 10 రోజులు, 13 రోజులు, అట్లా దాదాపుగా 100 రోజులు చెంచలగూడ జైల్లో ఉన్నాను. అయితే తెలంగాణ వచ్చినాక అప్పుడు సీఎం కేసీఆర్ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 14 ఇచ్చింది, 18 ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత 2014 నుంచి 2018 వరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసిన. అయితే నేను బాగా చదువుకున్న పిహెచ్డీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో నాకేమనిపించిందంటే తెలంగాణలో మాదిగ జనాభా చాలా ఎక్కువగా ఉంది. ఎంత జనాభా ఉందంటే 100కు 12 మంది 15 మంది దాకా మన మాదిగ జనాభా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 100కి 20 మంది ఉన్నారు. అయితే కూడాలకు మెయిన్ దేవాలయాలకు మనం రానియాలి. అప్పుడు మాది వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ రాణితలేడని ఈ రామాలయం కట్టుడు స్టార్ట్ చేస్తారు. మరి ఏం చేయమంటారు కదా, హనుమంతుడి గుడు, రామాలయ గుడు, వెంకటస్వామి గుడు, అయితే మన స్థానికంగా ఉండే పూచర్మతు ఏదో ఒకటి మన గుడి పెట్టుకొని ఆడ పూజ చేసుకుంటారు. హిందూ మతాన్ని ఎవరు ఖరాబ్ చేయలేరు, హిందువులే ఖరాబ్ చేస్తారు. అందులో మన అంటరాని వాళ్ళ చూసి మనం పుల్లకి రాణితే అయిపోతే ఏ పని జరుగుతుంది కదా, మన సబ్జెక్ట్ అంతా వేరే పోయింది. అయితే అంత వివక్షతను మేము అనుభవించినాం. హైదరాబాద్కి వచ్చినాక ఇక ఏం లేదు, ఇక అయిపోయా. ఎవడు మన గుర్తుపట్టోలేడు, ఆడు ఏ గుడి పోయినా మన అడిగట్లేడు. హైదరాబాద్ అందరూ అయ్యగారులంతా కమర్షియల్ కాబట్టి మనని రాణిస్తారు, మన పిల్లలకు రాణిస్తారు కదా, కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు ఈ సమావేశం ఎందుకంటే మాదిగలకు 9% రిజర్వేషన్ వచ్చింది. రేపు 12వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల లోపల ఖచ్చితంగా మనకు 9% రిజర్వేషన్ వస్తుంది. మాదిగలకు ఎక్కువ శాతం రిజర్వేషన్ వచ్చింది. మాలలకు మనకన్నా సగం కన్నా ఒకటి ఎక్కువ వచ్చింది. ఏ కులాలు అంటే
మీ అందరూ తెలుసు, పెద్ద మందికి తెలుస్తుంది ఈజీగా. దక్కలోళ్ళు, మాసినోళ్ళు, చిందోళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి ఇల్లులు ఉండవు వాళ్ళకి ఎవరికి. మనం మాదిగలు సంచార జాతి కాదు, స్థిర నివాసం ఉంటుంది. మాదిగలు సొంత వాళ్ళ ఊర్లో వ్యవసాయం ఉంటుంది, సొంత ఇల్లు ఉంటుంది. ఊర్లో వదిలిపెట్టి పోయేటోళ్ళు కాదు. మనని ఆశ్రయించే మాదిగా ఆశ్రిత జాతులు ఓ 4 ఉన్నాయి. సింధోళ్ళు, దక్కలోళ్ళు, మాస్నోళ్ళు, బైంగ్లోళ్ళు, వీళ్ళంతా మాదిగల్ని ఆధారం చేసుకొని బతుకుతారు. వీళ్ళు సంచార జాతి. వాళ్ళందరినీ కూడా ఏ గ్రూప్లో పెట్టి వాళ్ళకి 1% ఇచ్చింది, మనకు 9% ఇచ్చింది. ఒక రకంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు చేయలేని పనిని, తర్వాత రాజశేఖర్ రెడ్డి చేయలేని పనిని, కేసీఆర్ చేయలేని పనిని రేవంత్ రెడ్డి గారు నాకు చేశారు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన ఏం చేసిందంటే అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు రాగానే మనోడు అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే మధ్య లేచి దీన్ని ఒప్పుకుంటాను, నేను చేస్తాను ఫిక్స్ అయిపోయింది. కథమైపోయి ఒప్పుకున్నది అన్నాము కదా, వేల మంది లక్షల మంది చూసింటాను. చూసినాక చేయకపోతే ఎట్లా మళ్ళీ అడుగుతారు కదా, నువ్వు అసెంబ్లీలో నువ్వే అని నువ్వు మాట తప్పినామంటారని మాట ఇచ్చిన మాట నిలబడి రేవంత్ రెడ్డి గారు మనకు 9% రిజర్వేషన్ ఇచ్చింది. నిజానికి మాదిగలు అడిగింది ఉమ్మడి రాష్ట్రంలో 7% పోతా ఉంటా. మన మాదిగూడెం నుంచి ఎస్సీ హాస్టల్ పోతా చదువుకుంటారు. చిన్నప్పుడు పోతా ఉంటా, రోజు పోతా ఉంటా. మా ఇల్లుకి హాస్టల్కి 2-3 కిలోమీటర్ దూరం ఉంటుంది. మధ్యలో ఒక అయ్యగారు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి గుడి కాడ, హనుమంతుని గుడి కాడ అయ్యగారు ఉంటాడు. ఆ అయ్యగారు ఏం చేసిందంటే, నేను పెరుగుతూ పెద్దగా నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే మా చిన్న ఊర్లు కదా, ఎవరు కులం తెలుసు, ఎవరి కొడుకో తెలుస్తారు. తిరుగుతాడు ఎందుకంటే మహాపట్టణం, ఎవరికి ఎవరు వచ్చిన ఒక గౌన్లో ఆయన నాతో ఉంటే ఇద్దరం కలిసి హనుమంతుని గుడికి వెళ్ళినాం. హనుమంతుని గుడికి వెళ్తే అతనికి షటకోపం పెడుతుండు, అతను అక్షింతలు వేస్తుండు, నన్ను మాత్రం అట్టెళ్ళు పెట్టాడు. నేను ఏం మాట్లాడుకుంటూ చేసిన, ఎందుకైతే చెప్పండి, ఎందుకంటే నేను తెలుసు ఈ పొరపాటు రోజు చేసేస్తూ పోతాడు అని. అదొకటి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, మా ఊర్లో ఒక కోమట ఆయన ఉన్నాడు. ఆ కోమట ఆయన ఊరందరికీ భోజనాలు పెడతాడు. ఏమంటారు దాన్ని, వన భోజనాలు లాగా. ఆయన పెద్ద కోమట ఆయన, చాలా డబ్బులున్న కోమట ఆయన. ఊరంతా ఆయన కింద ఉంటుంది. ఊరందరికీ భోజనాలు పెడతారు మాదిగలకు తప్పించి. అయితే నేను చదువుకొని పెద్దగా అయినాక నాకు అప్పుడు 17-18 ఏళ్ళు ఉంటాయి. నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ని మా ఊర్లో. అందరికన్నా మంచిగా నేను చదువుతాను. ఊర్లో అన్ని కులాలతో నాకు ఫ్రెండ్షిప్ ఉన్నది. నాయమండ్రి క్రికెట్లో 2 కోంటోళ్ళు, 3 జైన్స్, 2 గౌడ్స్, ఇట్లా 2 మాదిగలు, అందరు కలిసి తిరుగుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఒక 10 మంది క్రికెట్ టీం మాది. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, మా ఊర్లో వనభోజనాలు అవుతుంటే వనభోజనాలకు నా టీంలో నాతో తిరిగేటోళ్ళు అందరూ వనభోజనాలు పోతున్నారు. అక్కడికి చౌరస్తాకు రాగానే ఆ వనభోజనాలు పెట్టే ప్లేస్కి వాళ్ళందరూ పోతున్నారు. నేను ఒక్కరిని స్ట్రైట్ ఇంటికి కొట్టేసిన గుడి. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా, నన్ను ఎందుకు పిలవలేదు. ఊరందరికి భోజనాలు అయితే మనం ఉండాలి కదా. సరే పరిచయం లేకపోతే ఓకే, నేను పరిచయం అందరికి. మరి రవి నువ్వు రావని అనట్లే, నన్ను ఏం చూస్తలేదు. మా దోస్తుగాళ్ళందరూ కూడా అరే మరే మేము పోతున్నా నువ్వు రానట్లే, నన్ను సైలెంట్ గా వాళ్ళు అడుగుతుంటే నేను గుర్తొచ్చేస్తాను. అంత కుల వివక్షను అనుభవించిన ఎన్ని మాటలు మాట్లాడతారు. మీరేంటంటే మీరు ఎవరో తెలియదు ఈ బస్తీలో తప్పించి. అది దానివల్ల మీరు గుడికి పోతారు, మంచిగా పొట్టు పెట్టుకుంటారు కదా. ఆయనకి ఎవరు తెలియదు, నువ్వెవరు తెలియదు, నీకెవరు ఆడదు. ఇక్కడ 125 అంటే ఇంటికి 5 ఉంటారు కదా. చదువుకుని రెడీ ఉన్నారు పిల్లలు కూడా. సరే, అందరికి ధన్యవాదాలు అన్నా వచ్చినందుకు, నా మాట విన్నందుకు మీ అందరికి తెలియజేస్తూ, ఈ మరి మా సంఘానికి నేను పెట్టుకున్న మాదిగే సంఘానికి మన పేరు శ్రీనివాస్, ఆయన నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీనన్న నియమిస్తున్నా. అదేవిధంగా ఈ సీనన్నని అహ్మద్నగర్ డివిజన్కి ఈయనని ప్రెసిడెంట్ చేస్తున్నా. తర్వాత ఇది మీది బస్తీ కాదన్నా, మా సంఘానికి
బస్తీకి మీ ఇష్టం, మీరే బస్తీ పెద్దలు మీరే చేయాలి. అవకాశం ఇచ్చిన కొచ్చం బస్తీ పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు? అట్లనా? ఆర్మీ ఏరియా. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భీమ్.